మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉదయం 12 మధ్యలో ఇదే ప్రాంతంలో ఇదే ఇంట్లో హత్య జరిగింది. ఎవరో కాదు, సొంతం నా అక్క. ఆయన నాగజ్యోతి బండ్లమూడి వాళ్ళ పిల్లాడు. ఇక్కడికి పని నిమిత్తం రెగ్యులర్గా వీళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ ఇల్లు ఓనర్ వ్యక్తి 5 సంవత్సరాల నుంచి ఇక్కడే పని చేపిస్తా. అతను పోలీస్ అనే ఒక వ్యక్తి, నేను పోలీస్ అని చెప్పుకుంటూ తిరుగుతూ ఈ చుట్టుపక్కల పంచాయతీలలో ఆడవాళ్ళ మొత్తాన్ని పనులు పిలిపించుకుంటాడు. అతను పొగాకేస్తా ఉంటాడు 5 సంవత్సరాల నుంచి. అందరూ రెగ్యులర్గా పనికి పోతున్నారు. ఇవాళ ఏం జరిగిందంటే, పని చేస్తున్నప్పుడు ఒకసారి ఫోన్ చేసి ఇంటి దాకా రండి అని చెప్తే, పని చేసే వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారు, సరే ఓనర్ పిలుస్తున్నారని చెప్పి ఇంటికి వచ్చినారు. ఇంటికి రావడంతోనే అతను ఏ ఆవేశంలో ఉన్నాడో ఏమో, జుట్టు పట్టుకుని ఒకేసారి బెడ్రూమ్ మీద ఒకసారి తల బాధ కొట్టేశాడు. దాని తర్వాత మళ్ళీ నెట్టి ఇంకో వైపు కూడా నెట్టేసి బెడ్రూమ్ మొత్తం బ్లడ్ అయి ఉంటే ఆ బ్లడ్ మొత్తం కడిగి మళ్ళీ అది వేరే విధంగా చిత్రీకరించుకొని ఎండుని పోసి అతను కూడా పోసుకొని అట్లా బిహేవ్ చేసిన టైంలో అంతలేకి ట్రాక్టర్ గల అతను పొలంలో పనిచేసే వ్యక్తి పిలిపించి అతను ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ ఎత్తలా. అందుకని డౌట్ పడి అతను ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే తలుపు తీసినలా. వెనక వైపు నుంచి చూస్తే అమ్మాయి ఏమో పడిపోయింది. అతనేమో అడావుడిగా అటు ఇటు టెన్షన్ పార్టీగా తిరుగుతూ ఉన్నాడు. కానీ అతను పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తి అనేది చుట్టుపక్కల తిరుగుతాం. అతను కూడా పోలీసే, కానీ ఏ డిపార్ట్మెంట్ అనేది పూర్తిగా కన్ఫర్మ్ తెలియదు. ఆల్రెడీ ఎస్ఐ పావని మేడం గారు, మళ్ళీ సిఎస్పురం నాయక్ సార్ గారు, మొత్తం అందరూ డిపార్ట్మెంట్ మొత్తం వచ్చి చెక్ చేశారు. డెడ్ బాడీని కూడా తీసుకెళ్లారు. ఇవాళ డిఎస్పీ సార్ కూడా వచ్చినాడు. దాంతోపాటు మాకు తగు చర్యలు, రెండోసారి ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించి రెండోసారి ఇలాంటి చేయకుండా పోలీస్ అనే వ్యక్తి మాకు ఇంకా కాపలాగా ఉండాల్సిన వ్యక్తి మాకే మరణశాస్త్రమైనాడు. అలాంటి వాళ్ళని గట్టిగా మీరే శిక్షించి తగిన చర్యలు తీసుకోవాలనుక. ఇద్దరే చిన్నపిల్లలు, వాళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళిద్దరు వాళ్ళకి ఉరి శిక్ష వేసి తగు చర్యలుగా అనిత మేడం గారికి కూడా చెప్తున్నాం. ఒక లేడీగా మేడం గారికి మాకు న్యాయం చేయాలని మా వైపు నుంచి కోరుతూ చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించి మాకు న్యాయం చేసేందుగా, ఈ పిల్లలకి ఒక భరోసా ఇవ్వవలసిందిగా అనిత మేడంని కోరుతూ, చిన్నపిల్లలు వాళ్ళు ఏదన్నా ఒక భవిష్యత్తు మీరే తీర్చిదిద్దుతారని కోరుకుంటూ అనిత మేడం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. రోజు లెక్కనే వియాల కూడా వెళ్ళింది. ఆ అబ్బాయి మరి ఏ ఉద్దేశం పెట్టుకొని ఫోన్ చేశాడు, రమ్మన్నది. ఆ అమ్మాయి వచ్చింది. వచ్చేసరికి ఇంకా రాలేదేందని మేము చూసేసరికి ఇద్దరు లోపల ఉన్నారు. అమ్మాయిని చంపేశారు. ఇది మాకు పిల్లలకి, మా అందరికి ఇంకోసారి ఇలాంటి జరగొద్దని మేము ఆ దేవుని కోరుతున్నాము. ఆ పిల్లలకి న్యాయం చేయాలి. వాడికి ఉరి శిక్ష పడాలి. ఇద్దరు బాబులు, వీళ్ళిద్దరు బాబులు. ఈ అబ్బాయి చిన్న అబ్బాయి, ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి. ఆ పిల్లలకి మరి మీరు ఏం సహాయం చేస్తారో చేయాలి. వాడిని అయితే ఉంచొద్దు. గతంలో ఎలా ఉండేవాడు అతను? గతంలో ఎలా ఉండేవాడో మేము చూడలేదు. 3-4 సంవత్సరాల నుంచి ఇట్లనే కూలి వాళ్ళని పెట్టుకుంటా ఇట్లనే పని చేసుకుంటా వచ్చాడంట. వాళ్ళ పట్ల ఎలా ఉండేవాడు? వాళ్ళ పట్ల ఎట్లా ఉండేవాడు అంటే రోజు మంచిగానే ఉన్నాడు. మరి ఇలా ఏ దుర్బుద్ధి పుట్టిందో వాడికి అట్లా చేశాడు. పేరు ఓసూరి పద్మ, గుడిపేట మండలానికి మహిళా అధ్యక్షురాలిని. ఈ రోజు ఒక అమ్మాయికి ఇక్కడ ఇంత ఘోరం జరిగింది అని అంటే, అతని సేలోకి పనులకు వెళ్ళేవాళ్ళు సార్. 5 సంవత్సరాల నుంచి అతను ఇక్కడే వ్యవసాయం చేసేవాడు. 100 ఎకరాల దాకా తీసుకొని చుట్టుపక్కల పల్లెల రైతుల దగ్గర తీసుకొని పనులు చేయించేవాడు ప్రతిరోజు. వీళ్ళంతా కలిసి 10-15 మంది దాకా మేము పనికి వెళ్ళే వాళ్ళం. ఎప్పుడు కూడా చెడు ఉద్దేశంగా అతను చేయలేదు. అతని మీద నమ్మకంతో అమ్మాయి ఫోన్ చేసేసరికి ఇక్కడ వంట కూడా అప్పుడప్పుడు వచ్చి చేసేలేదు సార్. అమ్మాయి అతను ఏ ఉద్దేశం పెట్టుకొని ఉన్నాడో బాగా తెలియదు. వచ్చాడు, ఫోన్ చేశాడు భోజనం కోసం అని చెప్పేసి. అమ్మాయి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మాయిని చంపేసి ఈ విధంగా చేశాడు సార్. ఆ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఇలాగా ఇంకొకళ్ళకి అమ్మాయికి జరగకూడదు. 2 పిల్లల్ని అన్యాయం చేశాడు సార్. వీళ్ళ తల్లి ఎట్లా వస్తుంది సార్? ఈ పిల్లలకి న్యాయం జరగాలి ఖచ్చితంగా. మాకు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సారు మాకు న్యాయం జరిపించాలి. ఆయన మా అండగా ఉండాలి. ఆడబిడ్డలకి అంటేనే ఒక అండగా ఉండేవాడు మా సారు. అతనికి మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏది కూడా ఇచ్చేయకుండా, పోలీసు వాళ్ళు కూడా, పోలీసు అంటేనే ఒక ఆడబిడ్డకి రక్ష. ఆ రక్ష అనేది ఇప్పుడు పోలీస్ అని అతను ఏ విధంగా కూడా తప్పించొద్దు. తనకి ఖచ్చితంగా ఉరి శిక్ష పడాలి సార్. న్యాయం జరగాలి. దయచేసి మా ఏ ఆడపిల్ల కూడా ఇలా జరగడానికి వీల్లేదు. నమ్మి ఇంటికి వస్తే, వంట చేసి పెట్టడానికి అమ్మాయి ఇంటికి వస్తే, ఆ అమ్మాయిని ఈ విధంగా చేసి చంపేసి ఇంట్లో పడుకోబెట్టాడు. ఆ డ్రైవర్ వచ్చి చూసిన దాకా ఎవరికి తెలియదు సార్. అరుపులు కూడా నోట్లో నుంచి రాకుండా క్లాత్ పెట్టి చేశాడు సార్.